గురుగారు, మంత్రాలలో శాంతి మంత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ శాంతి మంత్రాలకు అధిదేవత ఎవరు? ఏది చదివినా మనం చిట్ట చివర ఓం శాంతి 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 అని చదువుతూ ఉంటారు, తాపత్రయం వినాశనం కావటానికి. అయితే ఇందులో ఒక 2 మంత్రాలు ఉన్నాయి శాంతి మంత్రాల్లో. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి ఈ 3 మంత్రాల్లోనూ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి 2 శాంతి మంత్రాలకి 2 అధిదేవతల కింద మన వాంగ్మయం చెప్తోంది. మొదటిది చూద్దాం. తమసోమా జ్యోతిర్గమయ. తమసః అంటే చీకటి, మా వద్దు, జ్యోతిహి వెలుగు అంటే వెలుగు వైపుకి, గమయ నువ్వు వెళ్ళు అని. ఈ శాంతి మంత్రం ఏదైతే ఉన్నదో దీనికి అధిదేవత అంటే పూజించవలసినటువంటి దేవత, దీనికి అధికారి ఎవరంటే సూర్య భగవానుడు. సూర్యుడు అనేటువంటి పేరులోనే మనకు తెలుస్తోంది. సూరయతి ఇది సూర్య, ప్రేరేపించేటువంటి వాడు అని చెప్పి. అంటే అప్పటిదాకా మనకు ఒక బద్ధకం ఉంటుంది రాత్రిపూట మనకు ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని పోగొట్టి ఒక చైతన్యాన్ని మనలో ప్రేరేపించేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని సూర్య అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. అటువంటి సూర్య భగవానుడు తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి శాంతి మంత్రానికి అధిదేవత, అధికారి. అంటే ఆయన్ని గనక మనం ఈ శాంతి మంత్రం జపిస్తూ సూర్య భగవానుడిని గనక తలుచుకుంటే మనలో చైతన్యాన్ని ఆయన బాగా పెంచుతాడు. ఆ చైతన్యం ఆరోగ్య చైతన్యం కావచ్చు, ఐశ్వర్య చైతన్యం కూడా కావచ్చు. ఇక 2వ మంత్రం మృత్యోర్మ అమృతం గమయ. ఈ మృత్యోర్మ అమృతం గమయ అనేటువంటి శాంతి మంత్రానికి అధిదేవత, అధికారిని సరస్వతీదేవి. ఇదేంటండి? అది సూర్యుడంటే బాగానే ఉంది, తమస్సు చీకటి అన్నారు, జ్యోతి అన్నారు. ఇక్కడ మృత్యోహుమా, మృత్యువు వద్దు, అమృతం గమయ, అమృతం వైపు నన్ను నడిపించు. ఇక్కడ వేరే ఏ దేవతో, పార్వతీదేవో, కాళికా అమ్మవారో ఇలా అంటే బాగుంటుంది, కానీ మృత్యోర్మ అమృతం గమయ అన్నప్పుడు దీనికి అధికారిని సరస్వతీదేవి ఎలా అయింది? పెద్దవాళ్ళు దీనికి సమన్వయం ఏం చెప్పారంటే, లోకంలో మనం ఎప్పుడూ కూడా మృత్యువు వద్దు అని కోరుకోవాలట. మృత్యువు వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే అమృతం కావాలి అని చెప్పి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ మంత్రం పదే పదే అనుకోవాలి. మృత్యువు వద్దు అని అంటే అక్కడ నుండి సావు, అంటే మనిషి మామూలుగా గనక చనిపోతూ ఉంటే మళ్ళీ జన్మని ఎత్తవలసి ఉంటుంది. మళ్ళీ ఆ తల్లి కడుపులో ఆ మలమూత్రాల్లో పిండంలాగా తేలవలసి ఉంటుంది, ఆ కంపుని భరించవలసి ఉంటుంది. స్వామి, అందుకే నాకు మృత్యువు వద్దు. ఏదైతే చిట్ట చివరి శ్వాస ఉన్నదో ఆ శ్వాసే ఈ జీవికి చిట్ట చివరి శ్వాస కావాలి. ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు. ఈ జన్మే అన్ని జన్మలకి చిట్ట చివరి శ్వాస కావాలి. నన్ను అమృతం గమయ, అమృతత్వం వైపు నడిపించు. అంటే మృత్యువు లేనటువంటి మార్గంలోకి నన్ను నడిపించు. చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలమ్మా. మృత్యువు లేని మార్గం అని అంటే పుట్టుక అనేది ఎప్పుడైతే ఉందో ప్రతి జీవికి, సావు అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మృత్యువు లేకుండా ఉండటం అంటే దాన్ని అమృతము అంటారు, అమర్త్యము అంటారు. కాబట్టి అమృతత్వం నాకు ప్రసాదించు అని అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా చేయటమే అమరత్వం. అది నాకు ప్రసాదించు. అది చెయ్యగలిగింది సరస్వతీదేవిట. సరస్వతి అంటే ఉన్న చోటు నుంచి పైకి లేవనెత్తున్నది అని ఒక అర్థం, సరస్వతి అనే పదానికి అర్థం. కాబట్టి మనం ఇప్పుడు కింద పడి ఉన్నాం, ఈ జన్మల చక్రంలో మనం కింద పడి ఉన్నాం. ఈ కింద పడి ఉన్నటువంటి మనల్ని, ఈ మృత్యు పాశ బద్ధులమైనటువంటి మనందరినీ కూడా పైకి లేవనెత్తగలిగింది సరస్వతీదేవి. కాబట్టి ఈ మంత్రానికి అధిదేవతగా సరస్వతిని చెప్పారు. కాబట్టి మృత్యోర్మా అమృతం గమయ అనేటువంటి శాంతి మంత్రాన్ని జపిస్తూ సరస్వతి అమ్మవారిని తలుచుకుంటే వాళ్ళకి మళ్ళీ ఈ చిట్ట చివరి జన్మగా పరిణమిస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తరు. అందువల్ల అమృతం గమయ అటువంటి స్థితిని ఆ అమ్మ మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం.